హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీఏ అన్ప్లగ్డ్. నా పేరు నవాస్. నేను ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నేను నా యొక్క వీడియోల ద్వారా మార్కెటింగ్, హెచ్ఆర్, అదేవిధంగా ఎంబీఏకి సంబంధించిన కొన్ని కెరియర్ గైడెన్స్ టాపిక్ డిస్కస్ చేస్తూ ఉంటాను. నేను ఈరోజు డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఒక కోర్ సబ్జెక్ట్ అయిన బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అండ్ లాలోని ఇంట్రొడక్షన్ టాపిక్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అనేది ఒకసారి మేము అండర్స్టాండ్ చేసుకుంటే గిన ఏదైతే వ్యాపారం మేము చేస్తున్నామో ఆ వ్యాపారంలో మాకు ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మా వ్యాపారం బాగా జరగడానికి ప్లస్ మా వ్యాపారానికి ఇబ్బంది కలిగించే ఫ్యాక్టర్స్ ఇవన్నీ కలిపితే మేము వాటిని బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అంటామన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఇట్లా ఉంటుందండి. ఎకనామికల్ ఎన్వైర్న్మెంట్, టెక్నికల్ ఎన్వైర్న్మెంట్, సోషల్ ఎన్వైర్న్మెంట్, పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ అండ్ లీగల్ ఎన్వైర్న్మెంట్. సో మేము వ్యాపారం చేసేటప్పుడు ఇవన్నీ ఒక ఫ్యాక్టర్ ప్లే చేస్తాయన్నమాట. మా బిజినెస్ యొక్క గ్రోత్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ యొక్క డౌన్ఫాల్ అవ్వచ్చు. సో దేశ ఎకనామికల్ సిచ్యువేషన్స్ కావచ్చు, అదేవిధంగా బిజినెస్ని నడపడానికి మేము యూజ్ చేసే టెక్నాలజీ కావచ్చు, ప్లస్ సోషల్ ఎన్వైర్న్మెంట్. సో మేము మా యొక్క బిజినెస్ ఎవరితో అయితే రిలేట్ చేస్తున్నామో, ఎవరి కోసం అయితే చేస్తున్నామో, ఎవరి ద్వారా అయితే మేము చేస్తున్నామో వాళ్ళు, అదేవిధంగా పొలిటికల్. సో గవర్నమెంట్ తీసుకునే డిసిషన్స్, పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్స్ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ప్లస్ లీగల్ ఎన్వైర్న్మెంట్. సో ద జ్యుడిషియల్ సిస్టమ్ లా ఏం చెప్తోంది, మేము బిజినెస్ చేయడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి బిజినెస్ చేయడానికి, అవన్నీ మా యొక్క బిజినెస్ ఎన్వైర్న్మెంట్లో ఒక పార్ట్ అన్నమాట. నెక్స్ట్ ఆబ్జెక్టివ్. సో ఈ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కింద ఇది తెలుసుకోవడం ద్వారా మాకు ఉన్న ఉద్దేశం ఏంటి, ఈ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే మేము ఏమి ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము, ఏ ఉద్దేశాలు పూర్తి అవుతాయంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఒకవేళ మేము ఎప్పుడైతే మా యొక్క బిజినెస్ ఎన్వైర్న్మెంట్ని స్టడీ చేస్తామో మాకు బిజినెస్ ఆపర్చునిటీస్ ఏవేవి ఉన్నాయి, సో ఇంటర్నల్ అనాలిసిస్ చేసిన తర్వాత మా యొక్క స్ట్రెంగ్త్, వీక్నెస్ తెలుస్తుందన్నమాట. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ని మేము స్టడీ చేస్తే గిన మాకున్న థ్రెట్స్, అదేవిధంగా మాకున్న ఆపర్చునిటీస్ అనేవి తెలుస్తాయి. దట్ కెన్ బీ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అనమాట. ఒకసారి మేము బిజినెస్ ఎన్వైర్న్మెంట్ని స్టడీ చేసుకొని అర్థం చేసుకుంటే గిన మా బిజినెస్ గ్రోత్ అవ్వడానికి మాకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్న దాని గురించి మేము తెలుసుకోబోతాం. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ రేషనల్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ డిసిషన్. సో ఎప్పుడైతే మేము ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనాలిసిస్ చేయడానికి బిజినెస్ ఎన్వైర్న్మెంట్ హెల్ప్ అవుతుందని చెప్తున్నాం కదా, ఎప్పుడైతే ఈ అనాలిసిస్ చేస్తామో మాకు కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి బయటకు వస్తాయన్నమాట. సో డేటాని అనలైజ్ చేస్తాము. ఈ డేటా అనలైజ్ చేసిన తర్వాత నంబర్స్ బయటకు వస్తాయి. ఆ నంబర్స్ని మేము బేస్ చేసుకొని మేము బిజినెస్ ప్లాన్స్ రూపొందించడానికి, స్ట్రాటజీస్ రూపొందించడానికి హెల్ప్ అవుతాయన్నమాట. అదేవిధంగా బిజినెస్ ఎన్వైర్న్మెంట్ని మేము స్టడీ చేస్తే గిన వ్యాపారానికి సంబంధించిన ప్లానింగ్, అదేవిధంగా వ్యాపారం ఎలా చేయాలి అన్న దాని గురించి పాలసీ మేకింగ్కి ఈ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఎన్హాన్సింగ్ బిజినెస్ ప్లానింగ్ అంటే ఖచ్చితంగా ఇది ఉండొచ్చు అనే అంచనా వేయడానికి, కరెక్ట్ అంచనా వేయడానికి కూడా గాల్లో ఏదో ఒక రాయి విసిరాము, ఆ రాయి తగులుతుందో తగలదో అన్న వాటి గురించి చింత ఉండదన్నమాట. కరెక్ట్ అనాలిసిస్ చేయడము, అదేవిధంగా మా యొక్క బిజినెస్ ప్లానింగ్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తాం, అంటే అక్యురసీ లెవెల్ పెంచడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పైన ఫస్ట్ పాయింట్లో బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేశాము. సో ఇక్కడ లాస్ట్ పాయింట్లో ఏంటి అంటే కింద
మాకు కొత్తగా ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు, అపాయాలు ఎదురవబోతున్నాయి అన్న దాని గురించి మేము అంచనా సరిగా వేయగలుగుతామంటాం ఎప్పుడైతే మేము బిజినెస్ ఎన్విరాన్మెంట్ని స్టడీ ప్రాపర్గా చేయగలిగితే అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపోనెంట్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి అంటే ఒకసారి గమనిస్తే ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్, అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్. సో ఇందాక ప్రీవియస్గా ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేసేటప్పుడు మేము ఆపర్చునిటీస్ అండ్ అదేవిధంగా లాస్ట్ పాయింట్లో థ్రెట్స్ అని చెప్పాము కదా. సో ఈ ఆపర్చునిటీస్, థ్రెట్స్ మేము ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్ని స్టడీ చేసి ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ని స్టడీ చేస్తే అర్థమవుతుందన్నమాట. మాకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మాకున్న థ్రెట్స్ ఏంటి, మా కంపెనీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, మా కంపెనీలో ఉన్న వీక్నెస్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఒక్కసారి మేము గమనిస్తే ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్, మేము వ్యాపారము ఎందుకు చేస్తున్నాము, వ్యాపార ఉద్దేశాలు ఏంటి, అదేవిధంగా విజన్ అండ్ మిషన్, నేను రాబోయే కాలంలో నా వ్యాపారాన్ని ఎటువంటి హైట్స్కి తీసుకొని రావాలనుకుంటున్నాను, అది విజన్ చెప్తుంది. అంటే రాబోయే 2 to 5 years అనమాట. అదేవిధంగా మిషన్, నేను ఏదైతే విజన్ అనుకున్నానో రాబోయే 2 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఏదైతే సాధించాలనుకుంటున్నానో ఆ సాధించడం కోసము నేను ఏమి చేయబోతున్నాను అని చెప్పేది మిషన్ అన్నమాట. అదేవిధంగా పాలసీస్ అండ్ స్ట్రాటజీస్, సో ఎలా బిజినెస్ చేయాలనుకుంటున్నాను, అదేవిధంగా స్ట్రాటజీస్, ఏ విధంగా బిజినెస్ని ముందుకు పోవాలనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఎట్లా ఉపయోగించి నా టార్గెట్ని అచీవ్ చేయాలనుకుంటున్నాను, స్ట్రాటజీస్ని రూపొందిస్తాను అన్నమాట. అదేవిధంగా ప్రొడక్షన్ మెథడ్స్ అండ్ కెపాసిటీ, నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మేము యూజ్ చేసే ప్రొడక్షన్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రొడక్షన్ యొక్క కెపాసిటీ ఏముంది, దట్ డిసైడ్స్ ది సేల్స్ యాజ్ వెల్ యాజ్ దట్ డిసైడ్స్ ది మార్కెట్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు రీచ్ అనమాట. అదేవిధంగా కాంపోజిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సో టాప్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాంపోజిషన్ ఏ విధంగా ఉంది చెప్తాను కదా. ఒక పికింగ్ ద రైట్ పర్సన్ అట్ ది రైట్ ప్లేస్ అట్ ది రైట్ టైం, ఎప్పుడైతే మేము కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ని కరెక్ట్ చోట అతనికి పొజిషన్ ఇస్తే అతని స్కిల్స్ ప్రాపర్గా యూస్ చేసుకొని కంపెనీకి ప్లస్ అవుతాడు. అదే పర్సన్ని మేము రాంగ్ చోట ఉంచామనుకోండి ఒక పర్సన్ని, ఆ పర్సన్ వల్ల మాకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంపోజిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, హ్యూమన్ రిసోర్సు, లేబర్ యూనియన్స్, ఇవన్నీ మా ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్ అన్నమాట. సో వీటి వల్ల మాకు స్ట్రెంగ్త్ వస్తుంది, అదేవిధంగా వీటి వల్లనే మాకు వీక్నెస్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్. సో ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ని మళ్ళీ 2గా కేటగరైజ్ చేశారనమాట, మైక్రో అండ్ మ్యాక్రో. మైక్రోలో ఎవరెవరు ఉంటారంటే మా యొక్క కస్టమర్సు, మాకు రా మెటీరియల్స్ సప్లై చేసే వాళ్ళు సప్లయర్సు, అదేవిధంగా కాంపిటీటర్స్, వాళ్ళ డిసిజన్ మేకింగ్ కూడా మా బిజినెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అదేవిధంగా మార్కెటింగ్ ఇంటర్మీడియటరీస్, సో వీళ్ళు ఎవరంటే మా ప్రోడక్ట్ని ఎండ్ కస్టమర్స్కి చేరవేర్చడానికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళే మార్కెటింగ్ ఇంటర్మీడియటరీస్ అనమాట. సో వీళ్ళ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా షేర్ హోల్డర్స్, మా కంపెనీలో షేర్ హోల్డర్స్, అదేవిధంగా జనరల్ పబ్లిక్. కమింగ్ టు మ్యాక్రో, లార్జ్ స్కేల్లో పొలిటికల్ ఎన్వైర్న్మెంటు, ఎకనామికల్ ఎన్వైర్న్మెంటు, సోషియో కల్చరల్ ఎన్వైర్న్మెంటు, టెక్నికల్ ఎన్వైర్న్మెంటు, అదేవిధంగా డెమోగ్రాఫిక్ ఎన్వైర్న్మెంటు, అదేవిధంగా గ్లోబల్ ఎన్వైర్న్మెంట్. సో ఇది లార్జ్ స్కేల్లో ఉంటుందన్నమాట మైక్రో ఎన్వైర్న్మెంట్. ఇందాక ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా ఇంట్రొడక్షన్లో, ఆ విధంగా అనమాట. ఈ మైక్రో ఎన్వైర్న్మెంట్లో జరిగే డిసిషన్ మేకింగే ఇండైరెక్ట్గా మా బిజినెస్కి, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మా బిజినెస్కి ఎఫెక్ట్ చేస్తారనమాట. సో వెన్ వి స్టడీ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్, మాకున్న ఆపర్చునిటీస్ ఏంటి అనేది తెలుస్తుంది, అదేవిధంగా మాకు బయట నుంచి ఉండే థ్రెట్ ఏంటో తెలుస్తుందన్నమాట. హోప్ ఈ బేసిక్
మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ.